గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. మిత్రులారా, మీ ముందు రాగడానికి కారణం ఏంటంటే 2025 మెగా డిఎస్సిలో మన ఇన్స్టిట్యూట్ విజయనగరంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ నుండి తెలుగు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీటీ 85.5 మార్కులతో మన విద్యార్థి పట్నాన ధర్మారావు అనే వ్యక్తి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఓపెన్లో 12 పోస్టులు ఉంటే అందులో దాదాపు ఒక 6 నుంచి 7 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మన విద్యార్థులు సాధించడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఏదైతే ఉందో ఉన్న 10 పోస్టుల వరకు ఉంటే అందులో విజయనగరం జిల్లాలో ఓపెన్ 3rd ర్యాంకు ఒక స్కూల్ అసిస్టెంటు, 6th ర్యాంకు, అలాగే ఒక విజయనగరం జిల్లాలో మరొక 2 పోస్టులు కూడా టీజీటీ కేటగిరీలో సాధించడం జరిగింది. విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మనకి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి 4th ర్యాంకు, డిస్ట్రిక్ట్ 5th ర్యాంకు అండ్ డిస్ట్రిక్ట్ 6th ర్యాంకు, అదేవిధంగా జిల్లా స్థాయిలో మనకి విశాఖపట్నం జిల్లాలో మళ్ళీ ఒక 24th ర్యాంక్, అంటే దాదాపు విశాఖపట్నం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో దాదాపు ఒక 4 పోస్టులు వచ్చాయి. అదే విశాఖపట్నం జిల్లాలో అనిల్ కుమార్ అనే మన స్టూడెంటు ఎస్టీ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో మనకి ఓపెన్ కేటగిరీలో ఒక 6 నుంచి 7 పోస్టులు వచ్చాయి మిత్రులారా, 7 పోస్టుల వరకు వచ్చాయి. అలాగే విజయనగరం జిల్లాలో మనకి ఉన్న 10 పోస్టుల్లో 2 నుంచి 3 పోస్టులు వచ్చాయి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో 5 పోస్టులు వచ్చాయి. అలాగే మొత్తంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే మన స్టూడెంట్లు పీజీటీ నుంచి ఒక 3 పీజీటీ పోస్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈస్ట్ గోదావరి నుంచి ఒక అబ్బాయి, అలాగే శ్రీకాకుళం నుంచి ఒకరు, అదేవిధంగా మనకి వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఒకరు రావడం జరిగింది. అలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి టీజీటీ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో దాదాపు మన ఇన్స్టిట్యూట్ నుండి 2024లో జరిగిన బ్యాచ్లో కానీ 25 రీసెంట్ బ్యాచ్ కలుపుకున్నట్లయితే దాదాపు మొత్తం స్కూల్ అసిస్టెంట్ అన్నీ కలుపుకొని దాదాపు మన ఇన్స్టిట్యూషన్ తరపున మనకి కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు మన వద్దకు ప్రత్యక్షంగా మనకి కోచింగ్కి రాకపోయినా మన మెటీరియల్ చదివి మనము ఆన్లైన్లో గైడెన్స్ ఇవ్వడం వల్ల దాదాపు మొత్తం మీద ఒక 100 మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇది వాస్తవము, మీరు ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు. అయితే మిత్రులారా, మనం డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనం సక్సెస్ కావాలి అంటే మన ప్రిపరేషన్ విధానం అనేది ఎలా చదవాలి, ఏ రకంగా చదవాలి అనే విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే మొన్న జరిగినటువంటి డిఎస్సి గురించి మనము పక్కన కాసేపు పెడితే ఇప్పుడు మళ్ళా రాబోయే రోజుల్లో ఈ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ త్వరలోనే మళ్ళీ ప్రతి ఏటా కూడా మనం డిఎస్సి అనేది నిర్వహిస్తామని మనకి అంటే మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మనం ఇదివరకు మీరు డిఎస్సి రాసి ఎవరైనా 1-2 మార్కుల్లో కానీ మిస్ అయినట్లయితే మీరు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిఎస్సి సాధించినటువంటి వాళ్ళు అందరూ కూడా మీరు అనుకున్నట్లుగా ఫ్రెష్ క్యాండిడేట్లు వెంటనే మొన్నగా కోచింగ్ తీసుకొని ఉద్యోగులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. మీరు గమనించినట్లయితే 2014 నుంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2018 డిఎస్సికి కోచింగ్ వచ్చి దగ్గరలో 1-2 మార్కులు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా లాంగ్ ప్రిపరేషన్లో ఎవరైతే ఒక 5-6 సంవత్సరాలు అదే పనిగా చదువుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మెజారిటీగా అంటే ఉద్యోగాలు సాధించడం జరిగింది. 2, మనకి గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి టెట్ పేపర్ ఏదైతే ఉందో అప్పుడు టెట్ పేపర్ తెలుగు పేపర్ ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే చాలా కొంత లిబరల్గా పేపర్ కొంచెం లిబరల్గా ఆ టైంలో రావటం వల్ల ఎక్కువ మంది ఎక్కువ మార్కులు దాదాపు 115, 120, 125 మార్కులు స్కోర్ చేయడం జరిగింది. ఆ టెట్ మార్కులు వెయిటేజీ కూడా చాలామందికి మన డిఎస్సిలో చాలా వరకు ఉద్యోగాలు రావడానికి చాలా హెల్ప్ అయ్యింది. మొన్న జరిగినటువంటి గవర్నమెంట్లో జరిగినటువంటి రీసెంట్లీ మన డిఎస్సికి ముందు జరిగిన టెట్ ఎగ్జాము కొంచెం పేపర్ కొంచెం అటు ఇటుగా కొంచెం హార్డ్గా రావడం వల్ల కొంచెం కష్టతరం అనిపించడం వల్ల ఎక్కువ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ మల్టిపుల్ చాయిసెస్ బిట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల టైం టేకింగ్ వల్ల కానీ విద్యార్థులు కొంచెం కంగారు పడడం వల్ల కానీ ఏదైతేనే మొత్తానికి కొంచెం పేపర్ కొంచెం అటు ఇటు కొంచెం టఫ్ రావడం వల్ల చాలామంది ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయారు. కాబట్టి టెట్ మార్కులు అనేవి అత్యంత కీలకం అయిపోయింది. మనకి పేపర్ టఫ్గా వచ్చేటప్పుడు ఈ మార్కులు మనకు వెయిటేజ్ వస్తున్నాయి, దీనివల్ల ఉద్యోగం వస్తుంది. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చేటప్పుడు నలుగురితో పాటు నువ్వు కూడా బిట్లు చేస్తావు కాబట్టి ఆ సందర్భంలో కూడా నీకు టెట్ మార్కులు అనేది ఇంపార్టెంట్.
కాబట్టి డిఎస్సికి టెట్ అనేది అత్యంత కీలకం. రాబోయే రోజుల్లో ఈ నవంబర్లో రాబోయే టెట్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచే మీరు ఎవరు నిరుత్సాహపడొద్దు. ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీకు కావాల్సినటువంటి ఏవైతే ఆఫ్లైన్ కోచింగ్ ఏదైతే ఉన్నదో మనం అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మరి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు పెట్టమని, కోచింగ్ పెట్టమని. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. మన ఆన్లైన్ క్లాస్ యాప్ పేరు శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ. ఈ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే యాప్ని ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు 1కి 10 సార్లు అది లిటరేచర్ అయినా, లింగ్విస్టిక్స్ అయినా, వ్యాకరణమైన, బాల వ్యాకరణమైన, చందోదర్పణమైన, అలాగే భాషాశాస్త్రమైన, ఎనీ టాపిక్ విమర్శ అయినా, ఏ టాపిక్ తీసుకున్నా సరే మీరు స్పష్టంగా మీకు సబ్జెక్ట్ బాగా అర్థమయ్యి చాలా అద్భుతంగా మీకు ఉంది, మేము సాధించగలము, ఈ సబ్జెక్ట్ ఉంటే మేము ఏదైనా కొట్టగలము అనే నమ్మకం కుదిరితేనే ఈ యాప్ మీరు కొనుగోలు చేసుకోవచ్చు, అంటే ఈ యాప్ మీరు తీసుకోవచ్చు. అలాగని చెప్పి మనము చాలామంది యాప్ పేరుతో ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి 500, 200, 300, 1000 రూపాయలని ఇలా ఏదో ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మేము యాప్కు తగినటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ని అన్నిటినీ చెక్ చేసుకోండి. మీ మిత్రులు, శ్రేయభిలాసులు ఎవరైనా మీకు తెలిసినటువంటి వారిని ఎంక్వైరీ చేయండి. మనం ఎంత అద్భుతంగా మనం పాఠం చెప్తామో, పిల్లల కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అనేది మీరు తెలుసుకున్నాకే మీరు జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఖచ్చితంగా మిత్రులారా ఈ ప్లే స్టోర్ నుండి, గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మనం అక్టోబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మన యాప్ని మనం రిలీజ్ చేయబోతున్నాము. అవి ఖచ్చితంగా మీకు చాలా మీ డిఎస్సి ప్రిపరేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ముందుగా మనము ఒక టాపిక్ చదివేటప్పుడు ఏదైనా సరే మనము ఏ రకంగా చదవాలి, ఎంత సబ్జెక్ట్ని ఎంత అనాలిసిస్ చేసుకుని చదవాలి అని అందులో భాగంగా ఇప్పుడు మనం ఒక టాపిక్ గతంలో కొన్ని మనం యూట్యూబ్లో కొన్ని ప్రోమోస్ విడుదల చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. అలాగే మిత్రులారా ఇప్పుడు ప్రబంధం అనే టాపిక్లో శ్రీకాళహస్తీశ్వర మహత్యం గురించి మనం సరదాగా మనం కాసేపు ఎలా చదివితే మనకి బాగా జాబ్, మనం ఎక్కువ మన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతాం, ఏ రకంగా చదివితే సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ రావస్తుంది, మనం ఎలా చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనే దానికి భాగంగా మనం ఇప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం మిత్రులారా. చూడాలి మిత్రులారా, ఇప్పుడు ప్రబంధం అనే టాపిక్ ఏదైతే ఉందో, ఈ ప్రబంధం అనే టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మరి ఈ దూర్జటి అనే వ్యక్తి గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం. ఈ దూర్జటి అనే వ్యక్తి మనకి అసలు వాస్తవానికి దూర్జటి అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ దూర్జటి యొక్క తల్లిదండ్రులు, దూర్జటి యొక్క మనం తల్లిదండ్రుల గురించి తీసుకున్నట్లయితే దూర్జటి తల్లి పేరు సింగమ, తండ్రి పేరు నారాయణుడు, తండ్రి పేరు నారాయణుడు. మరి దూర్జటి యొక్క గురువు ఎవరు అంటే దూర్జటి యొక్క గురువు పేరు మహాదేశిక, మహాదేశిక సార్వభౌముడు. దూర్జటి గురువు పేరు మహాదేశిక సార్వభౌముడు. మరి దూర్జటి యొక్క గోత్రం ఏంటి అంటే దూర్జటిది భారద్వాజ, ఈ భారద్వాజ గోత్రం. దూర్జటిది సూత్రం ఏంటి అంటే దూర్జటి యొక్క సూత్రము ఆపస్తంభ, ఈ ఆపస్తంభ సూత్రం. దూర్జటి యొక్క మరి గురువు గారి గురించి చెప్పాము. అలాగే దూర్జటి యొక్క మరి బిరుదు ఏంటి అంటే దూర్జటి బిరుదు చూడాలి మిత్రులారా, దూర్జటి బిరుదు పేరు సాహిత్య శ్రీవర అనే బిరుదు కలదు దూర్జటికి. అలాగే దూర్జటి యొక్క మనము కవితా గుణం తీసుకున్నట్లయితే దూర్జటి కవితా గుణం ఏంటి అంటే అతులిత మాధురి, అతులిత మాధురి మహిమ. దూర్జటి కవితా గుణం అతులిత మాధురి మహిమ. చూడండి మిత్రులారు, దూర్జటి తల్లి పేరు సింగమ, తండ్రి పేరు ఏం పేరు అంటే నారాయణుడు. దూర్జటి గురువు గారి పేరు మహాదేశిక సార్వభౌముడు. అలాగే దూర్జటిది భారద్వాజ గోత్రము, దూర్జటిది ఆపస్తంభ సూత్రము. దూర్జటి బిరుదు సాహిత్య శ్రీవర అంటారు. అలాగే కవితా గుణం ఏంటి అంటే అతులిత మాధురి మహిమ అనేది దూర్జటి యొక్క కవితా గుణంగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా,
దుర్జటి మరి స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కుల కేలగలిగెనో ఈ అతులిత మాధురి మహిమ. స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కుల కేలగలిగెనో ఈ అతులిత మాధురి మహిమ అని దుర్జటి కవిత్వ గుణాన్ని ప్రశంసించిన వారు ఎవరు అంటే ప్రశంసించినటువంటి వారు శ్రీకృష్ణ దేవరాయలు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఇక్కడ స్తుతమతి అనే పదం ఏదైతే ఉందో ఈ స్తుతమతి అనే పదము దేనికి చెందింది అంటే ఇది పూర్తిగా దుర్జటి వ్యక్తిత్వ సూచకం. ఈ స్తుతమతి అనే పదము దుర్జటి వ్యక్తిత్వ సూచకంగా మనం చెప్పుకోవాలి. మరి దుర్జటి గురించి చెప్పేటప్పుడు ఈ దుర్జటి రాసిన రచనలు మనం తీసుకుంటే ఒకటి శ్రీ కాళహస్తీశ్వర. ఈ శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం అనే గ్రంథం రాశాడు. అదేవిధంగా దుర్జటి గారు శ్రీ కాళహస్తీశ్వర శతకం అనే గ్రంథం ఒకటి రచించడం జరిగింది. మరి దుర్జటి తాను రాజస్థానంలో ఉన్నప్పటికీ కూడా తాను రాసిన గ్రంథాలేవి రాజుగారికి అంకితం ఇవ్వలేదు. అందుకే తాను రాసిన ఈ రెండు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు గ్రంథాలు శ్రీకాళహస్తీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీకాళహస్తీశ్వరునికి దుర్జటి ఈ రెండు గ్రంథాలు అంకితం చేయటం అనేది జరిగింది. చూడాలి మిత్రులారా, స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కుల కేలగలిగెనో ఈ అతులిత మాధురి మహిమ అని ప్రశంసించిన వారు శ్రీకృష్ణదేవరాయలు. మరి దుర్జటి గురించి రాయలు ఈ మాట అన్నట్లు దుర్జటి మనుమడైనటువంటి మరి లింగరాజకవి మునిమనుమడైనటువంటి లింగరాజకవి రాసిన పెదకాళహస్తీశ్వర మహత్యంలో ఈ విషయం గురించి ప్రస్తావించబడింది. మరి స్తుతమతి అనే పదం ఏదైతే ఉందో ఈ స్తుతమతి అనే పదం ఏంటి అంటే దుర్జటి యొక్క వ్యక్తిత్వ సూచకం. దుర్జటి రెండు గ్రంథాలు రాశాడు, కాళహస్తీశ్వర శతకం ఒకటి, కాళహస్తీశ్వర మహాత్యం ఒకటి. ఈ కాళహస్తీశ్వర మహాత్యం అనే ప్రబంధం అలాగే కాళహస్తీశ్వర శతకం అనే ఒక భక్తి శతకం రాశాడు. ఈ రెండు గ్రంథాలని నరాంకితం చేయకుండా శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యానికి కాళహస్తీశ్వర మహాత్యానికి మూలం ఏంటి అంటే ఆధారం ఏంటి అంటే దీనికి స్కంద పురాణాంతర్గతమైన షడధ్యాయి కథ. దుర్జటి రాసిన ఈ కాళహస్తీశ్వర మహత్యానికి స్కంద పురాణ అంతర్గతమైన షడధ్యాయి కథ అనేది ఆధారం. అసలు వాస్తవానికి స్కంద పురాణం ఏదైతే ఉందో ఈ స్కంద పురాణంలోని వైష్ణవ ఖండమందలి శ్రీ వెంకటాచల మహాత్యం మహాత్యంలో 30 నుండి 35 అధ్యాయాల వరకు ఏదైతుందో
ఈ 30 నుండి 35 అధ్యాయాల వరకు మనకు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్య, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్య కథ, అలాగే సువర్ణముఖి నది ఉత్పత్తి, సువర్ణముఖి నది ఉత్పత్తి కథ కలవు. ఇదే షడధ్యాయి కథ. చూడాలి మిత్రులారా, వాస్తవానికి కాళహస్తీశ్వర మహాత్యానికి మూలం ఏం చెప్పాము అంటే దీనికి స్కంద పురాణ అంతర్గతమైనటువంటి షడధ్యాయి కథ. స్కంధుడు అంటే కుమారస్వామి మునులకు పాఠం చెప్పడం వల్ల, అంటే ఆ పురాణ ప్రవచనం చేయడం వల్ల దానికి స్కంద పురాణం వచ్చింది. ఈ స్కంద పురాణ అంతర్గతమైన షడధ్యాయి కథే కాళహస్తీశ్వర మహాత్యం అనే ప్రబంధానికి మూలం. అయితే స్కంద పురాణంలోని వైష్ణవ ఖండము అనేది ఉంది. ఈ వైష్ణవ ఖండమందలి శ్రీ వెంకటాచల మహాత్యం అనేది ఏదైతే ఉందో, ఈ వైష్ణవ ఖండమందలి వెంకటాచల మహాత్యంలో 30 నుండి 35 అధ్యాయాల వరకు మనకి కాళహస్తీశ్వర మహాత్య కథతో పాటు సువర్ణముఖి నది ఎలా అవతరించింది అనే కథ కూడా ఉంది. ఇదే అదే షడధ్యాయి కథగా మనకి ప్రసిద్ధి చెందింది. అయితే దూర్జటి ఎవరైతే ఉన్నారో చూడాలి మిత్రులారా, దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని స్కంద పురాణ అంతర్గతమైన షడధ్యాయి కథను అనుసరించి రాశాడని దూర్జటి మునిమనుమడు లింగరాజకవి తన పెదకాళహస్తీశ్వర మహాత్యంలో పేర్కొన్నాడు. ఇక్కడ చూడాలి మిత్రులారా, దూర్జటి కాళహస్తీశ్వర మహాత్యం అనే గ్రంథం ఏదైతే ఉందో, ఈ కాళహస్తీశ్వర మహాత్యం అనే గ్రంథాన్ని స్కంద పురాణ అంతర్గతమైన షడధ్యాయి కథను అనుసరించి రచించాడని దూర్జటి యొక్క మనుమడైనటువంటి ఈ లింగరాజకవి, మునిమనుమడైన లింగరాజకవి రాసిన ఈ పెదకాళహస్తీశ్వర మహాత్యం బట్టి మనకి తెలుస్తుంది. అయితే ఇంతకీ చూడండి, కాళహస్తీశ్వర శతకం ఏదైతే ఉందో, శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం ఏదైతే ఉందో, ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యం అనేది కేవలం 4 ఆశ్వాసాలు కలిగినటువంటి గ్రంథం. మరి దూర్జటి మునిమనుమడు రాసిన ఈ పెదకాళహస్తీశ్వర మహాత్మ్యం అనేది ఏదైతే ఉందో, ఈ పెదకాళహస్తీశ్వర మహాత్మ్యం అనేది ఇది 12 ఆశ్వాసాలు కలిగినటువంటి కావ్యము. బాగా గుర్తుపెట్టుకోండి, దూర్జటి కాళహస్తీశ్వర మహాత్యానికి ఆధారం సంస్కృత స్కంద పురాణ అంతర్గతమైనటువంటి షడధ్యాయి కథ. మరి స్కంద పురాణంలోని వైష్ణవ ఖండములో శ్రీ వెంకటాచల మహాత్యంలోని 30 నుండి 35 అధ్యాయాల వరకు మరి శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం యొక్క కథ ఒకటి, సువర్ణముఖి నది ఉత్పత్తి జరిగినటువంటి అవతరించినటువంటి కథ ఒకటి కలవు. అది ఆ 30 నుండి 35 అధ్యాయాల్లో ఉన్న కాళహస్తీశ్వర మహాత్య కథ, ఈ షడధ్యాయి కథే ఈ సువర్ణముఖి నది ఉత్పత్తి కథే. దీనినే మనకి సంస్కృతంలో షడధ్యాయి కథగా పిలుస్తారు. మరి దూర్జటి కాళహస్తీశ్వర మహాత్యం అనే ప్రబంధాన్ని స్కంద పురాణ అంతర్గతమైన షడధ్యాయి కథను అనుసరించి రచించాడు అనే విషయాన్ని మరి దూర్జటి మనుమడైన లింగరాజు కవి పెదకాళహస్తీశ్వర మహాత్యంలో పేర్కొన్నాడు. మరి దూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహాత్యం ఏదైతే ఉందో, ఇది కేవలం 4 ఆశ్వాసాల కావ్యం.
దూర్జటి మనుమడైనటువంటి మరి లింగరాజ కవి రాసినటువంటి పెదకాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో ఇది 12 ఆశ్వాసాల కావ్యం. అయితే ఇక్కడ బాగా గమనించాలి మిత్రులారా, 12 ఆశ్వాసాల కావ్యం. మరి కాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యానికి, కాళహస్తీశ్వర మహత్యానికి మూలం ఏంటి అంటే స్కంద పురాణాంతర్గతమైన షడధ్యాయి, స్కంద పురాణ అంతర్గతమైన షడధ్యాయి కథ. మరి పెదకాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో ఈ పెదకాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో ఈ పెదకాళహస్తీశ్వర మహత్యానికి మూలం ఏంటి అంటే దీనికి మూలం స్కంద పురాణ, ఈ స్కంద పురాణ అంతర్గతమైన ఏంటి అంటే శివరహస్య ఖండం అనేది దీనికి మూలంగా చెప్పబడింది. ఒకసారి చూడాలి మిత్రులారా, దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకానికి మూలము స్కంద పురాణ అంతర్గతమైనటువంటి షడధ్యాయి కథ. దూర్జటి యొక్క మరి మనముడైన మరి లింగరాజ కవి రాసిన ఈ పెదకాళహస్తీశ్వర మహత్యానికి స్కంద పురాణ అంతర్గతమైనటువంటి ఈ శివరహస్య ఖండము అనే గ్రంథం ఆధారం. మరి శివరహస్య ఖండం ఏదైతే ఉందో ఈ శివరహస్య ఖండం ఏదైతే ఉందో శివరహస్య ఖండంలో 120 అధ్యాయాలు, ఈ శివరహస్య ఖండంలో 120 అధ్యాయాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, షడధ్యాయి కథ అంటే 6 అధ్యాయాలు కలిగినది. మరి ఈ పెదకాళహస్తి మహత్యానికి ఆధారమైనటువంటి ఈ శివరహస్య ఖండం అనే గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నది అంటే శివరహస్య ఖండం అనే గ్రంథం 120 అధ్యాయాల్లో ఉందన్నమాట. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే మరి దూర్జటి గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి చూడాలి మిత్రులారా, మనం దూర్జటి తల్లిదండ్రులు ఎవరు చెప్పుకున్నాము అంటే సింహమ మరియు నారాయణుడు. దూర్జటి గురువు గారి పేరు మహదేశిక సార్వభౌముడు. దూర్జటి గోత్రం భారద్వాజ గోత్రము. దూర్జటిది ఆపస్తంభ సూత్రము. అలాగే బిరుదు సాహిత్య శ్రీవర. దూర్జటి కవితా గుణం అతులిత మాధురి మహిమ. మరి అలాగే చూడాలి మిత్రులారా, మరి స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకు ఎలగలిగెను ఈ అతులిత మాధురి మహిమాని దూర్జటి కవిత్వం గురించి ప్రశంసించిన వారు శ్రీకృష్ణదేవరాయలు. మరి దూర్జటి గురించి కృష్ణదేవరాయలు ఈ రకంగా ప్రశంసించినట్లు దూర్జటి కుమారుడైనటువంటి మరి దూర్జటి మనవుడైనటువంటి కుమార దూర్జటి అనేవాడు లేదా వెంకటార్యుడు అనేవాడు రాసిన కృష్ణరాయ విజయం అనే గ్రంథం బట్టి, అలాగే పెదకాళహస్తీశ్వర మహత్యం లింగరాజ కవి రాసిన గ్రంథం బట్టి ఈ మాటలు కృష్ణదేవరాయలు దూర్జటి గురించి అన్నట్లు మనకు తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ చూడాలి, స్తుతమతి అనే పదం దూర్జటి యొక్క వ్యక్తిత్వ సూచకం. 2 రచనలు చేశాడు, కాళహస్తీశ్వర శతకం ఒకటి, కాళహస్తీశ్వర మహత్యం ఒకటి. ఈ 2 నరాంకితం చేయకుండా రాజస్థానంలో ఉంటూ తన రచనలు దైవాంకితం చేసిన వాడు ఎవరంటే దూర్జటి. ఈ 2 గ్రంథాలు ఆ శ్రీ కాళహస్తీశ్వరుడికే అంకితం ఇచ్చాడు. అలాగే చూడాలి మిత్రులారా, తర్వాత కాళహస్తీశ్వర మహత్యానికి స్కంద పురాణంలో ఉన్నటువంటి షడధ్యాయి కథ ఆధారం అన్నాం. ఈ షడధ్యాయి కథ స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో వెంకటాచల మహత్యంలో 30 నుండి 35 అధ్యాయాల వరకు శ్రీకాళహస్తీశ్వర మహత్య కథ ఒకటి, సువర్ణముఖి నది ఉత్పత్తి కథ ఒకటి ఉంది. దీనిని షడధ్యాయి కథ అని పిలుస్తారు. అలాగే చూసినట్లయితే మిత్రులారా, మరి దూర్జటి కాళహస్తీశ్వర మహత్యానికి స్కంద పురాణ అంతర్గతమైనటువంటి షడధ్యాయి కథ అనుసరించి రాశాడని పెదకాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి మనమడు లింగరాజ కవి పేర్కొన్నాడు. అలాగే కాళహస్తీశ్వర మహత్యం కేవలం 4 ఆశ్వాసాల కావ్యం అయితే దూర్జటి మనుమనముడైన లింగరాజ కవి రాసిన పెదకాళహస్తీశ్వర మహత్యం 12 ఆశ్వాసాల కావ్యం. అలాగే చూడాలి మిత్రులారా, మరి పెదకాళహస్తీశ్వర కాళహస్తీశ్వర మహత్యానికి స్కంద పురాణ అంతర్గతమైన ఈ షడధ్యాయి కథ అనేది ఆధారమైతే పెదకాళహస్తీశ్వర మహత్యానికి స్కంద పురాణ అంతర్గతమైన శివరహస్య ఖండం అనేది ఆధారం.
అలాగే ఈ శివరహస్యఖండం ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి అంటే దాదాపు 120 అధ్యాయాలు కలిగినటువంటిది శివరహస్యఖండం. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూస్తే అంభోజాక్షాది చతురంతయాన అంభోజాక్షాది చతురంతయాన తురగి భాషాభూషాది భోగములు అనుభవించిన వాడు ఎవరు అంటే అనుభవించినవాడు దుర్జటి. అలాగే చూడండి మిత్రులారా, వెనుకం చెందిన ఘోర దిశదర్శలు వెనుకం చెందిన ఘోర దుర్దశలు భావింపంగా రోతయ్యేడున్ అని పలికినటువంటి కవి కూడా ఎవరు అంటే ఈ మాట కూడా అన్నవారు దుర్జటి. అలాగే భవబంధములు రాజకీటకములను ప్రార్థించినన్ బాయునే అని ఈ మాట కూడా పలికినవాడు, ఈ మాట కూడా అన్నవారు ఎవరు అంటే ఈ మాట కూడా దుర్జటే పేర్కొన్నాడు. అలాగే ఈ సంసారంబు ఏదైతే ఉందో ఈ సంసారంబు దుఃఖావాసంబు అని పలికినవాడు కూడా ఎవరు అంటే ఈ మాట కూడా పలికినవాడు దుర్జటి, ఈ మాట కూడా దుర్జటే అన్నాడు. చూడాలి మిత్రులారా, అంభోజాక్షాది చతురంతయాన తురగి భాషా భూషాది భోగములు అనుభవించిన వాడు ఎవరు అంటే దుర్జటి. అలాగే వెనుకం చెందిన గతంలో జరిగిన ఈ ఘోర దుర్దశలు మనం తలుచుకుంటే భావింపంగ రోతయ్యడున్, ఇలా వెనుకం చెందిన ఘోర దుర్దశలు భావింపంగ రోతయ్యడున్ అని పలికిన వాడెవరు అంటే దుర్జటి. అలాగే భవదుఃఖములు అంటే మనిషికి వచ్చిన భవదుఃఖములు ఏవైతే ఉన్నాయో ఈ భవబంధములు అనకుండా ఈ భవదుఃఖములు ఏవైతే ఉన్నాయో ఈ భవదుఃఖములు రాజకీటకములను ప్రార్థించినన్ బాయునే. మనిషికొచ్చి దుఃఖాలు రాజులనే రాజుల్ని కీటకాలు పురుగులు అన్నాడు. ఈ భవదుఃఖములు రాజకీటకములను ప్రార్థించినంత మాత్రాన బాయునే తొలగిపోతాయా అని అన్నవాడు కూడా ఎవరు అంటే ఈ మాట కూడా దుర్జటి. ఈ సంసారంబు దుఃఖావాసంబు అని పలికిన మహానుభావుడు కూడా ఎవరు అంటే దుర్జటే అన్నాడు. అలాగే కవిత్వము నాదు జిహ్వకు నైసర్గిక కృత్యము. చూడాలి మిత్రులారా, కవిత్వం చెప్పడం నాదు జిహ్వకు నిరంతర ప్రక్రియ నైసర్గిక కృత్యము అని చెప్పిన వాడు కూడా ఎవరు అంటే ఈ మాట కూడా అన్నటువంటి వారు, ఈ మాట పలికింది ఎవరు అంటే దుర్జటే అన్నాడు. చూడండి మిత్రులారు, ఒకసారి అంబోజాక్షాది చతురంతయాన తురగి భాషా భూషాది భోగములు అనుభవించిన కవి ఎవరు అంటే దుర్జటి. అలాగే వెనుకం చెందిన ఘోర దుర్దశల్ భావింపంగా రోతయ్యడున్ అని పలికిన వాడు కూడా దుర్జటి. దుఃఖములు రాజకీటకములను ప్రార్థించినన్ బాయునే అన్నవాడు కూడా ఎవరు అంటే దుర్జటి. ఈ సంసారము దుఃఖావాసంబు అని వైరాగ్యం ప్రకటించిన వాడు కూడా ఎవరు అంటే దుర్జటి. అలాగే కవిత్వము నాదు జిహ్వకు నైసర్గిక కృత్యము నిరంతర ప్రక్రియ అని చెప్పడం, కవిత్వం చెప్పడం నా యొక్క నాలుక, జిహ్వ అంటే నాలుకకి నిరంతర ప్రక్రియ అని చెప్పినవాడు కూడా ఎవరు అంటే దుర్జటి. అదేవిధంగా చూడాలి మిత్రులారా, దీని తర్వాత రాజిల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అని పలికినవాడు అని రాజనింద చేసినవాడు ఎవరు అంటే ఈ మాట అన్నవాడు దుర్జటి. రాజశ్రేణికై దాసుకై
సిరులన్ ఘోరం జేరంగ, సిరులం ఘోరం జేరంగ జరంగ సౌఖ్యము అని రాజ్యసభ వైముఖ్యమును రాజుల దుష్ట ప్రవృత్తులను, ఈ రాజుల దుష్ట ప్రవృత్తులను నిరసించినవాడు. నిరసించినవాడు ఎవరు అంటే ఈ మాట కూడా అన్నవారు దుర్జటి. చూడండి, రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు. రాజులు బాగా పన్నులు శిస్తులు వసూలు చేసి ప్రజల మీద బాగా డబ్బు సంపాదించి బాగా తాగి పడుకుంటారు. అలాంటి వారిని సేవించడం అనేది నరకంతో సమానం అని రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అని రాజనింద చేసిన వాడు ఎవరంటే దుర్జటి. తెలుగు సాహిత్యంలో మొదటిగా పోతన భాగవతంలో రాజనింద కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో రాజనింద చేసిన తొలి కవి మహాభాగవతంలో బమ్మెర పోతనామాచ్యుడు. బమ్మెర పోతన గారు తాను రాసిన భగవద్గీత అనే భాగవతం అనే గ్రంథం ఏదైతే ఉందో ఆంధ్ర మహాభాగవతాన్ని అంకితం కోరినటువంటి సర్వజ్ఞ సింగ భూపాలుడు అనే రాచకొండ వెలమప్రభుని తిరస్కరించడం జరిగింది. మరి ఆ రాజుని తిరస్కరిస్తూ భాగవతాన్ని అరాంకితం చేయకుండా శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మాలకి అంకితం ఇచ్చాడు. కాబట్టి తెలుగు సాహిత్యంలో మరి రాజనిరసనం గావించిన తొలి కవి బమ్మెర పోతన అయితే రెండో కవిగా మనకి దుర్జటి మనకి కనిపిస్తారు. అలాగే రాజుల్మత్తులు వారశివ నరకప్రాయం అన్నవారు దుర్జటి. రాజశ్రేణికై దాసుకై సిరులం ఘోరంజారంగ సౌఖ్యము అని రాజసభ వైముఖ్యమును రాజుల దుష్ట ప్రవృత్తులను నిరసించిన వాడు ఎవరు అంటే దుర్జటి. అలాగే ఆధ్యాత్మిక భావ పరంపరతో పురవర్ణన చేసిన కవి ఎవరు అంటే ఆధ్యాత్మిక భావ పరంపరతో పురవర్ణన చేసిన కవి ఎవరు అంటే ఈ కవి పేరు దుర్జటి. పురవర్ణన చేసిన కవి దుర్జటి. అలాగే కావ్య కృత్యారంభం ఏదైతే ఉందో ఈ కావ్య కృత్యారంభంలో పూర్వ కవి స్తుతి, ఈ పూర్వ కవి స్తుతి చెయ్యనివాడు కూడా ఎవరు అంటే ఇలా చేయనివాడు కూడా దుర్జటి. ప్రతి ఒక్క కవి కూడా గ్రంథాన్ని రాసేటప్పుడు తనకన్నా పూర్వులైన కవులని కీర్తించడం అనేది ఒక ఆనవాయితీ. పోతన భాగవతం రాసేటప్పుడు కూడా వనరన్ అన్నయ్య దిక్కనాది కవులి ఇర్విన్ పురాణవలం తెలుగుంచేయురు మున్ను భాగవతమునని తనకన్నా ముందున్న కవుల్ని కీర్తించాడు పోతన. అలాగే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా శ్రీమద్ రామాయణ కల్పవృక్షం గ్రంథం రాసేటప్పుడు ఆ గ్రంథ అవతారికలు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పంపు తెనుగుతోట ఎర్రన్న సర్వమార్గేశ్చ విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి, అలాగే ఒక్కడు నాచిన సోమన, అలాగే తెనాలి రామకృష్ణుడు సురారామ గజము, రాయిలు అన్యథా ప్రబంధాకరుడు, శ్రీనాథుడు రసప్రసిద్ధ ధరాదుని అని ఈ రకంగా పూర్వ కవులను స్తుతించడం ఒక ఆనవాయితీ. కానీ కావ్యకృత్యారంభంలో పూర్వ కవి స్తుతి చెయ్యనిటువంటి వ్యక్తి ఎవరు అంటే దుర్జటి. అలాగే ఆధ్యాత్మిక భావ పరంపరతో పురవర్ణన అంటే నగర వర్ణన చేసినటువంటి కవి కూడా ప్రబంధ కవి ఎవరు అంటే దుర్జటి. అలాగే రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంభు అన్నవాడు కూడా ఎవరు అంటే దుర్జటి. అలాగే రాజశ్రేణికై దాసుకై సిరులం ఘోరంజారంగ సౌఖ్యము అని రాజ్యసభ వైముఖ్యమును రాజుల దుష్ట ప్రవృత్తులను నిరసించిన వాడు కూడా ఎవరు అంటే దుర్జటి.